చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి. ఎందుకంటే మామూలుగా అయితే చెన్నైలో అయితే కాల కొన్ని పరిస్థితుల కారణం వల్ల ఢిల్లీలో అయితే రీచ్ అయినాం. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ పట్టేసి చెన్నైలో అయితే వెళ్ళిపోతాం. మామూలుగా ఉండకూడదు కోసి లగేజ్ అయితే పెట్టేసాము. అదో మా ఫ్రెండ్ రహీము. రహీం బాయ్ రే. రహీము ఇదే నా లగేజ్. ప్రస్తుతము ఇక్కడైతే ఉండాలి. ఇది నా లగేజ్ చూడొచ్చు. మనుషులు కూడా ఉండాలి. నా లగేజ్ లైన్ అయితే పెద్ద లైన్ ఉంటుంది. పెద్ద లైన్ అవుతుంది. చలో బ్రో लगेज అయితే చల్లగా लगेज जाता है. मैं भी लिया जाको जाते हैं अंदर. ప్రస్తుతం అయితే లగేజ్ తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాను. నేను మా ఫ్రెండ్ ఇలియాజ్ అయితే ఉన్నాము. లగేజ్ అయితే వెళ్ళిపోయింది. హ్యాండ్ లగేజ్ అయితే పెట్టుకున్నాను. నా బతాక సివిల్ ఐడి అయితే ఇచ్చేసినాడు. వెళ్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఎక్స్చేంజ్ ఉన్నాయి. ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ ఎక్స్చేంజ్, గల్ఫ్ ఎక్స్చేంజ్ అయితే ఉన్నాయి. మీరైనా మనీ ఏమన్నా ఉంటే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. వెళ్దాం. ప్రస్తుతం వచ్చి మొత్తం కువైట్ ఎయిర్పోర్ట్ అన్నమాట. లోపల అయితే చూడొచ్చు మీరు. ఎంట్రన్స్. నా పని మనిషి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అయితే వచ్చింది పని మనిషి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే వెళ్తాను. లోపల పర్ఫ్యూమ్ షాపులు మొత్తం అయితే. ప్రస్తుతం అయితే వెళ్తూ ఉన్నా. నేను మా ఫ్రెండ్ వీడియో తీయొద్దు అంటున్నాడు. నేను తీస్తూ ఉంటాను. తిరుగుతా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ. మామూలు డిపార్చర్ కనే డిపార్చర్ గేట్ సైడ్ లగేజ్ చెక్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే మొత్తం చెక్కింగ్ అయితే అయిపోయింది. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం. ఇదో నా బ్యాగ్ తీసుకుని చెక్కింగ్ మొత్తం అయితే అయిపోచేసినాం. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఇక్కడ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చాక్లెట్లు కానీ మాకు కావాల్సిన సిగరెట్లు ప్యాకెట్లు, పర్ఫ్యూమ్స్ మొత్తం అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే వీడియో తీయొద్దు అంటున్నాడు. నేను తీస్తారా అంటా ఉండా. అది మొత్తం షాపింగ్ మాల్స్. ఈ సిగరెట్లు అయితే చూస్తున్నాడు మా ఫ్రెండ్. ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. కువైట్ టవర్స్, కువైట్కి సంబంధించి మొత్తం అయితే ఉంటాయి. 8 దినాల్లో 300 సిగరెట్ ప్యాకెట్ అన్నమాట. ఏకేగ్రీ ఏ 8 దినారా 300. ఏం రేట్లు స్వామి. ఇది 21 దినారు. ఈ డబ్బా అయితే వస్తుంది. ఇది డబ్బా 600 సిగరెట్లు వస్తాయంట. అది కూడా స్మోకింగ్. ఇది సిగరెట్ 3 కేడీలు. ఇది వాహెద్ కర్తూన్ వచ్చి 2450 గ్రామ్స్. 6 దినార్లు అయితే పడుతుంది. 6 దినార్లో 200 ఫిల్స్ అయితే పడుతుంది ఒకటి. అది బాట్ని కూడా చూడండి. కిట్ క్యాట్ त्याग है 7 दिनार 900 21 कितने आएगा इसमें. हाँ 2 बॉक्स आएगा. 2 आते नहीं है किसमें ले 2 आता. हाँ चॉकलेट है वो. चॉकलेट है. दिनार 100 में 2 दिनार. हाँ कहाँ निकाला. ये 2 डब्बे है. प्राइस अच्छी 7900. ये 4 दिनार 200 का है इसका प्राइस. 5 దినాలు చిన్న బాక్స్ ఒకటి. ఇది ఏంది. ఇది చాక్లెటా. అసలు హౌలీ చాక్లెట్. ఇవి వెళ్తా ఉన్నాం నేను మా ఫ్రెండ్. రే హాయ్ చెప్పురా. హాయ్ అంటాడు, పాయ్ అంటాడు. ఇంకేం రాడు. మన వాళ్ళు అయితే కూర్చున్నారు ఇక్కడ. ఇది మామూలుగా. मैंने क्या बोलती मालूम सर. वीडियो बंद करो सर. कहाँ रखेंगे. कौन सा कैमरा चालू है क्या मालूम है. हेलो हाउ आर यू. ప్రస్తుతం అయితే కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఫ్లైట్ అయితే రన్వే మీద అయితే రెడీగా ఉండాలి బయలుదేరడానికి. ఆపాతకాలీన స్థితి
स्थिति में अगली बार उतरना सर के ऊपर से पहनिए। ఇండిగో ఫ్లైట్లో అయితే మాకు తినడానికైతే ఏమి ఇవ్వరు. ప్రస్తుతం నేనైతే అమౌంట్ అయితే పే చేసి ఈ బిస్కెట్ ఈ టీ అయితే తీసుకున్నాను. 1 kg అయితే కోవైటీ దినార్ అయితే ఇచ్చినాను అనమాట. ప్రస్తుతం కోవైట్ నుంచి ఢిల్లీకి అయితే దిగుతా ఉన్నాను. చెన్నై కదా నువ్వు వెళ్ళాల్సిందే అనుకుంటారేమో. మాకు కొంచెం పని ఉంది కాబట్టి ఢిల్లీ అయితే టికెట్ని అయితే చేంజ్ అయితే చేసేసిన. గంట సమయమే చేంజ్ చేసేసి ఢిల్లీ దిగుతా ఉన్నాం. తర్వాత చెన్నైకి మామూలుగా. सीट बेल्ट का संकेत बंद होने तक कृपया आप अपनी कुर्सी की पेटी बांधे रखें। सामान कक्ष सावधानी से खोलें। अपनी यात्रा में इंडिगो को शामिल करने के लिए धन्यवाद। You are free to use your mobile phones now. Please check the seat pocket for any personal belongings. Do remain seated until the aircraft comes to a complete stop and the seat belt sign is switched off. Please open the overhead bins carefully. Thank you for flying with Indigo. See you next time. కోవైట్ నుంచి ఢిల్లీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయినాము. ఇక్కడి నుంచి మేమైతే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఫ్లైట్ పట్టుకొని ఇండిగో చెన్నైకి అయితే వెళ్ళాలన్నమాట. మీరైతే విస్తారా ఎయిర్లైన్స్ అయితే చూడొచ్చు, పక్కన అయితే వెళ్తా ఉంది. ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ ఇది కూడా ఎయిర్ ఇండియానే. ఇండిగో స్పైస్ జెట్స్ విస్తారా ఎయిర్లైన్స్ మొత్తం ఇండియాకి చెందిన ఎయిర్లైన్స్ ఇవి. ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా ఎయిర్లైన్స్. ప్రజెంట్ అయితే వచ్చేసాం ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీకి ఇక్కడ రావడానికి కారణం అయితే ఎంతో ఉంది, చెప్పలేము. ఎందుకంటే మామూలుగా అయితే చెన్నైలో దిగాల, కొన్ని పరిస్థితుల కారణం వల్ల ఢిల్లీలో అయితే రీచ్ అయినాం. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ పట్టేసి చెన్నైలో అయితే వెళ్ళిపోతాం. మామూలుగా ఉండకూడదు. కోసి ఢిల్లీ ఫస్ట్ నేను రావడం ఇది మొదటిసారి. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇలా? మేమైతే ఫస్ట్ టైం మేము వెళ్ళిన ఎయిర్పోర్ట్లో వచ్చి ఢిల్లీ, హైదరాబాదు, చెన్నై మూడే. सभी यात्रियों से निवेदन है अपने स्थान पर बैठे रहें, कुर्सी की पेटी बांधे रखें। धन्यवाद। ఇంకా ఫ్లైట్లో నుంచి లగేజ్ మొత్తం తీసి దీంట్లో అయితే వేస్తూ ఉన్నారు. ఇవి మొత్తం లోపలికి అయితే ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. మనం అక్కడ లోపల వెళ్ళిన తర్వాత మా పార్సల్ అంటే మేము తెచ్చిన లగేజ్ అయితే అక్కడ తీసుకోవచ్చు. जा रहे हैं दिल्ली एयरपोर्ट. आ गया हूँ, आपका महबूब आ रहा है. ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. గేట్ నెంబర్ 9కి అయితే వెళ్ళి లగేజ్ అయితే తీసుకోమన్నారు. మరెందుకు ఆలస్యము, వెళ్ళిపోవడమే. డ్యాన్స్ కర్. మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ప్రస్తుతం అయితే కిందికి అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడైతే మేము ఎగ్జిట్ అయితే కొట్టుకుని బయటికి అయితే వెళ్ళాలా. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఇండిగో ఫ్లైట్ ఎక్కి చెన్నైకి అయితే వెళ్ళాలన్నమాట. ప్రస్తుతం వచ్చి ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్కి చేరుకోవాలంటే బస్సు అయితే ఎక్కాల బయటికి వెళ్ళి. ప్రస్తుతం అయితే మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ అయితే చూడొచ్చు. ప్రస్తుతం నేను మా ఫ్రెండ్ అయితే లగేజ్ కోసం వెయిటింగ్. లగేజ్ వెళ్తూ ఉంది, ఎప్పుడు వస్తుందో ఏమో లగేజ్. ప్రస్తుతం అయితే కొద్దిసేపట్లో లగేజ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బయటికి అయితే వెళ్ళిపోవడమే, ఇంకా బస్సు ఎక్కాలా. ప్రస్తుతం మా ప్రయాణము బస్సు నుంచి అయితే మొదలైంది. ఏందిరా అనుకుంటున్నా, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ఏం చేద్దాం, పరిస్థితుల ప్రభావం వల్ల వీడితో వచ్చినాను ఫ్రెండ్తో. వాడైతే మమ్మల్ని అంటే తీసుకుని పోతున్నాను. మరెందుకు ఆలస్యం, చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. మొత్తం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి అయితే వెళ్తా ఉన్నాము. బయట అయితే మొత్తం లొకేషను, బయట రోడ్లు, ట్యాక్సీలు, బస్సులు అయితే చూడొచ్చు.
ఇది देना कृपया ध्यान रखें डिपार्चर्स ఢిల్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో అయితే ప్రస్తుతం చేరుకున్నాము. బయట అయితే ఇంకా లోపలికి వెళ్ళేసి మేము వచ్చిన టికెట్ కానీ అక్కడ పాస్పోర్ట్ అవి స్కానింగ్ చేసి చూపించేసి పిఎన్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేసి లోపలికి వెళ్ళిపోవాలి. నేను మా ఫ్రెండ్ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో అయితే దోమలు కొట్టుకుంటా ఉన్నాం. చూస్తుంటారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూపిస్తాను. వెయిటింగ్లో అయితే ఉన్నారు. మా నెంబర్ వచ్చి 41 అన్నమాట. వెయిటింగ్ అయితే ఉన్నాము. ఫ్లైట్ అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళాలి. ఇది అయిపోతే ఇంకా చెన్నైలో అయితే దిగుతాం. ప్రస్తుతం లిఫ్ట్ ఇంకా 42, 45 గేట్ నెంబర్లు. ఇది లగేజ్ మామూలుగా అయితే ఉండదు, పోసేస్తాం. ఇండిగో ఫ్లైట్ ఎక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. డొమెస్టిక్ ఫ్లైట్ అన్నమాట. ఢిల్లీ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్కి డైరెక్ట్ చెన్నైలో అయితే దిగుతాయి. మొత్తం ప్రస్తుతం అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే దిగేసింది ఫ్లైట్. ల్యాండ్ అయితే అయింది చెన్నై ఎయిర్పోర్ట్ అన్నమాట. విండో సీట్ వచ్చి మా ఫ్రెండ్ అయితే వచ్చింది. నాకైతే విండో సీట్ కోవిడ్ నుంచి ఢిల్లీకి అయితే వచ్చింది. ఢిల్లీ నుంచి అయితే చెన్నైకి మా ఫ్రెండ్కి అయితే విండో సీట్ వచ్చింది. అది వీడియో. ఢిల్లీ నుంచి ఎక్కి చెన్నైలో అయితే దిగేసాము. ఈ చెన్నై ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇక్కడ ఇన్సైడ్ అయితే మీరు చెన్నై ఎయిర్పోర్ట్ అయితే చూడగలరు. ప్రస్తుతం లగేజ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. ప్రజెంట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ప్రస్తుతం టైం అయితే మధ్యాహ్నం టైం అయితే 2 అయితే ఉంది. లగేజ్ కోసం వెయిటింగ్. లగేజ్ అయితే రాలేదు. మా ఫ్రెండ్ అయితే వాష్రూమ్కి వెళ్ళాడు. బయట ఫ్యామిలీ అయితే వెయిటింగ్. మామూలుగా అయితే ఉండదు. వెయిటింగ్ చేసి అలసిపోయినాము. చూద్దాం లగేజ్ వస్తుంది. ఫ్యామిలీ దగ్గర వెళ్తామో లేదా. ఓకే. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న లగేజ్ అయితే మిస్ అయిపోయింది. ప్రస్తుతం అయితే 1 అవర్ నుంచి వెయిటింగ్లో ఉన్నా. మా ఫ్రెండ్ లగేజ్ వచ్చేసింది. ఒక 1 అవర్ నుంచి వెయిటింగ్లో ఉన్నా. 1 అవర్ నుంచి కాదు 3 అవర్స్ అయితే అయిపోయింది వెయిటింగ్లో ఉండి. ప్రస్తుతం 2 గంటలకు ఎయిర్పోర్ట్ దిగితే సాయంత్రం అయితే 5 అయితే అయింది. ఇప్పుడైతే వెళ్తా ఉండా బయటికి. లగేజ్ అయితే వచ్చేసింది. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోవాలా. మా ఫ్యామిలీ అయితే బయట వెయిటింగ్ అన్నమాట 4 అవర్స్ నుంచి. हंसना होगा ना अरे ఇందో మా పాప వెళ్తా ఉంది. హాయ్ బోలా. హాయ్ బోలా. ఫైనలీ అయితే కలుసుకున్నాము మా ఫ్యామిలీని. మా పాప అయితే చూడొచ్చు రాలా నా దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి నేను 2.5 ఇయర్స్ అయితే అయింది కదా కోవిడ్కి. మా పాప అయితే నాతో మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకోలే కాబట్టి. చూసిన మా పాప. అరబియా హాయ్ బోల్. హాయ్ చెప్పదు, బాయ్ చెప్పదు. ప్రస్తుతం అయితే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి अरबी आईने अच्छी हाँ अच्छी नहीं है. देख में बोल छोटा आईने अच्छी आ जा बोल. अरबिया हाय ठीक है. फोन ठीक करना ऐसे बोल.
ऐसा बोल, दो दिखा, दो दिखी तो 3 लेता हूँ, पेंसिल दे सकती लिखने, दो दिखाती पेंसिल दे दूँ, ऐसे दिखा, 2 दिखा, 10 दे दूँ लिखने, इसमें 10 दे दूँ दिए, बोलते नहीं 2 से बोलते एनएल से इंडिया मेट्रो एयरपोर्ट मेट्रो मूविंग फॉर कार पार्किंग एरिया बिल्डिंग ప్రస్తుతం అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేశాను. అదో మా పాప అయితే మాట్లాడడంలే, ఒప్పడుతుంది నా మీద, ఎందుకంటే 3 గంటలు అయితే వెయిటింగ్ ఉంది, లగేజ్ అయితే రాలేదు. తీరా మార లగేజ్ అయితే వచ్చేసింది, వెళ్తా ఉన్నాం. మా పాప అయితే రాలా నా దగ్గరగా, మారిగా రాలా, కొత్త కదా అది, ఎప్పుడైనా డాడీ ఎత్తుకొని ఉంటుంది, వస్తుంది పాప, ఎత్తుకోలే కాబట్టి. బాయ్ బాయ్. ఫైనలీ ఎయిర్పోర్ట్ బయట అయితే వచ్చేసి టీ తాగనైతే వచ్చేసినాము. ఇది వీడియో. ఇప్పుడు ఇంటికి పోయి పడుకోవాలా. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతం వచ్చి ఫ్లాష్ టాక్ నుంచి ఇలియాస్ బాయ్ బాయ్.